సీతాపయనం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు. ఫ్యామిలీ డ్రామా. యూ సర్టిఫికేటు. 14 ఫిబ్రవరి 2026న ఈ సినిమా విడుదల కావడం జరిగింది. సీత అండ్ ఆస్పైరింగ్ చెఫ్ narrowly escapes a fatal accident that changes her outlook on life. As she sent out to thank those who unknowingly saved her, she falls in love with Abhishek, a stranger hiding a secret. When the truth emerges, Sita must choose between love, honesty, and her own path forward. ఈ సినిమాలో హీరోయిన్గా అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ నటించింది. ఇక హీరో అభిషేక్ పాత్రలో, సైకాలజిస్ట్ పాత్రలో నిరంజన్ సుధీంద్ర, ఇతను ఉపేంద్రకి దగ్గర బంధువు, అలా అన్న కుమారుడు. సో ఈ రకంగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ మధ్యన ధృవ సర్జా ఒక స్పెషల్ అపీరియన్స్, యాక్షన్ కింగ్ అర్జున్ ఒక స్పెషల్ అపీరియన్స్, ఒక మంచి వృద్ధ పాత్రలో మనకి ప్రకాష్ రాజ్ నటించినటువంటి ఈ సినిమాలో మనకి మంచి మంచి నటులు కనబడతారు. ముఖ్యంగా అందరికన్నా బాగా చేసింది సత్యరాజ్. సో బిత్తిరి సత్య చిన్న పాత్రలో, కోవే సరళ బాగా వృద్ధురాలటువంటి పాత్రలు నటించినటువంటి సినిమాకి రచయిత, కథ, మ్యాక్సిమం స్క్రీన్ ప్లే, నిర్మాత దర్శకత్వం వచ్చి యాక్షన్ కింగ్ అర్జున్, మాటలు వచ్చేసి బుర్రా సాయి మాధవ్, అనూప్ రూబెన్స్ వచ్చి సంగీతం. నాకు తెలిసి బుర్రా సాయి మాధవ్ రాసిన సినిమాల్లో ఒక సెకండ్ హాఫ్లో మినహాయించి చెనుకులు బాగా మంచి డైలాగ్ వర్త్ ఉన్న సినిమాలు ఆయన రాసినవన్నీ. సో ఈ సినిమా మాత్రం మళ్ళీ ఆయన మార్క్ ఎక్కడ కనబడుతుందంటే సెకండ్ హాఫ్లో మాత్రమే కనబడుతుంది. ఆయన మార్క్ మంచి డైలాగులు పడ్డాయి. జీవితం అంటే ఏంటి, తర్వాత కమిట్మెంట్ అంటే ఏంటి, మనం పట్టుదలతో చేస్తే ఏంటి, పట్టుదలతో చేయకపోతే ఏంటి అనేది లాస్ట్ సెకండ్ హాఫ్లో జీవితం గురించి చెప్పే ఒక డైలాగ్ బాగుంది. ఈ బాధ్యత అయితే ఈ రకంగా ఉంటుంది, ప్రేమ అయితే ఈ రకంగా ఉంటుంది అనేటువంటి ఒక డైలాగ్ లాస్ట్లో సెకండ్ హాఫ్లో వస్తుంది. చాలా అద్భుతమైన డైలాగ్ రాశాడు. అట్లాగే పెళ్లికి సంబంధించిన, ప్రేమకు సంబంధించిన మాటలు, ప్రజలకు సంబంధించినట్టు ఉపయోగాలు అవన్నీ కూడా సెకండ్ హాఫ్లో చాలా కనబడతాయి మనకి. సి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా సాగింది. అట్లాగే ఆయూబ్ ఖాన్ ఎడిటింగ్ కూడా సహకరించింది. అనూప్ రూబెన్ సంగీతం కూడా బాగా సాగింది. ఇక సినిమా కథగా వస్తే ఎలా సాగిందంటే బాగా సాగింది అని చెప్పాలి. సరే, ఐశ్వర్య అర్జున్ ఎలా చూడడానికి ఎలా ఉంది అంటే కొంచెం ఎందుకు ఎల్డర్లీ లుక్ కనబడ్డది అమ్మాయి. ఎల్డర్లీ లుక్ అంటే కొంచెం పెద్ద అమ్మాయిలాగా కనబడింది. ఒక బాగా మెచ్యూర్డ్ అమ్మాయిలాగా కనబడింది. ఫ్రెష్ హీరోయిన్, కొత్త హీరోయిన్ లాగా అట్లా అనిపించలా. అంటే ఆమె నటనా పరంగా బాగా చేసిందా, బాగా చేయలేదా అంటే ఒక మహానటుడి కుమార్తె కాబట్టి ఆ ఉన్నంతలో బాగానే చేసింది. సో సత్యరాజు క్యారెక్టర్ తినేసాడు క్యారెక్టర్ని. అర్జున్ ఉన్నంతలో ఆ విలన్ క్యారెక్టర్ని చేశాడు. కానీ ఆయన అభిమానుల్ని మెచ్చుకునే విధంగా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయకపోవడం బాధాకరం. అయితే కంపోజ్ చేసిన ఆ ఫైట్స్, యాక్షన్ అర్జున్ కాబట్టి, యాక్షన్ కింగ్ అర్జున్ కాబట్టి, మాపల్లె గోపాలుడు, ఆ టెర్రరు, ఆ టైంలో అర్జున్ అంటే నాకు పిచ్చి. అట్లాగే బంగారు చిలుక అనే సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది, అనిల్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఒక సినిమా. కానీ అందులో చెల్లి సఖి అనే ఒక పాట ఉంటుంది. అసలు ఆ పాట కోసమే ఆ సినిమా నాకు అంత ఇష్టం. అది రాక్షస సంహారం, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసినటువంటి అర్జున్ డైరెక్టర్గా, మరి ఆయన జై హింద్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కూడా మామూలుడు కాదు, పెద్ద డైరెక్టరు. కానీ ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఉంటుంది డైరెక్షన్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మళ్ళీ పిక్చర్ ఫార్మేట్లోకి వస్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటే ల్యాగ్ వల్ల ఇలా మనకు అనిపించింది. కథ ఓ మంచి కథ తీసుకున్నాడు. అయితే ఎట్లాగో డైరెక్టర్ కూతురు కాబట్టి ఎక్స్పోజింగ్ జోలికి వెళ్లకుండా సినిమా అంతా నీట్ డ్రెస్సింగ్స్తో నీట్గా ఆ అమ్మాయి ఉంది. పెద్ద పెద్ద కళ్ళతో, హావభావాలతో ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ వారసురాలుగా ఆమె నిలబడింది. అంతవరకు అన్ని ప్లస్లే. నిరంజన్ కూడా హీరోగా యాక్చువల్లీ అతను అభిషేక్ పాత్రలో బాగా రాణించాడు. ఇది యాక్చువల్లీ నేను ఒక 10 years కింద రాసుకున్న ఒక సబ్జెక్ట్, సైకాలజీ సబ్జెక్ట్ నేను రాసుకుంది. అది కారులోనే స్టార్ట్ అవుతుంది, కారులోనే ఎండ్ అవుతుంది ఆ సినిమా. సరే, నా సినిమా కథ చాలామంది చెప్పున్నాను నేను. మరి అది వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళిందా అనేది నేను పక్క పెట్టాను. సరే, ప్యారలల్ థాట్ వాళ్ళకు కూడా వచ్చిండొచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం నేను అనుకున్న ట్రీట్మెంట్ టోటలీ డిఫరెంట్. సైకాలజిస్ట్కి ఒక పేషెంట్కి మధ్య జరిగేటువంటి లవ్ సంగతి నేను రాశాను. అదొక్కటే పోలికుంది. మిగతా అంతా కూడా వీళ్ళు సొంతం కథ నాది కథ వేరు, ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈమె పెళ్ళి వద్దు అనుకునేటువంటి సైకాలజిస్ట్ దీనికి ఏ రకంగా సైకాలజిస్ట్ వచ్చి చేశాడా, అతను నిజంగా ప్రేమించాడా లేదా అనేది కథ. దామోదర్ ప్రసాద్ విచిత్రంగా ఇందులో మంచి క్యారెక్టర్ వేశాడు. ప్రముఖ నిర్మాత,
మరి ఇప్పుడు అధ్యక్ష స్థానంలో కూడా మనకి ఛాంబర్కి ఉన్నటువంటి గతంలో అధ్యక్షుడిగా ఉన్న కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈ సినిమాలో మన సత్యరాజ్ ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు. కథ ఏంటంటే పెళ్ళికి ఒప్పుకోకపోతున్నటువంటి కూతురిని ఆ సైకాలజిస్ట్ ద్వారా ఏ రకంగా ఒక తండ్రి మార్చాడు, ఆ తర్వాత అతను నిజంగా ప్రేమించాడా లేక నటించాడా, ఈ తన ట్రీట్మెంట్లో భాగంగా ప్రేమించానని చెప్పాడా అని మదన పడుతున్నటువంటి ఆమె ఒక స్నేహితురాలికి చెప్పుకుంటే ఆ బాధని తండ్రికి ఆమె తండ్రికి చేరవేసేటువంటి మిత్రురాలు ఒట్టు వేసుకున్నా కూడా ఆ ఒట్టు పక్కన పెట్టేసి ఆమె కోసము విషయం ఇలా జరిగింది, ఆమె మదనపడుతుంది అన్నప్పుడు స్టార్టింగ్ ప్రయాణం చేయడం బాగుంది. స్టార్టింగే నాకు తన విషయం తెలుసని అమ్మాయికి తెలియకూడదని సత్యరాజు ఈమె ఇద్దరు అనుకుంటుంటే ఈమెకి ఏదైనా జబ్బు వచ్చిందో చనిపోబోతుందో ఆ టైప్ మనం అనుకుంటాం. కానీ ఊహించని విధంగా ఒక ఇన్సిడెంట్, అంటే ఆమె చెఫ్ ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాలనుకుంటుంది, ఒక ప్రముఖ మీటింగ్కి. అది అవసరం అమ్మా అని తండ్రి ఎంతో కష్టంగా పంపిస్తే ఆ చెఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అనూహ్యమైనటువంటి ప్రాబ్లంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాలు చచ్చిపోతారు. ఒక్క 20 సెకండ్స్ ముందు కనుక నేను వచ్చి ఉంటే నేను కూడా కాలిపి చచ్చిపోయేదాన్ని కదా, నన్ను కాపాడిన వాళ్ళు ఎవరు నా ప్రయాణంలో, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటారంటే ఒక టీనేజ్ అమ్మాయి వచ్చి పండ్ల కోసం పిలిస్తే అక్కడ ఒక లేట్ అవుతుంది. సీతాపురంకు వెళ్ళాలని చెప్పి ఒక అబ్బాయి లిఫ్ట్కి అడిగితే ఈ సైకాలజిస్టు అక్కడ లేట్ అవుతుంది. తర్వాత ఒక పిల్లాడు తన గోవు తప్పిపోయిందని చెప్పేసి అక్కడ కలిస్తే అక్కడ లేట్ అవుతుంది. అట్లా లేట్ చేసిన వాళ్ళు అక్కడ ఒక అర్జున్ వచ్చి ఒకసేపు అడ్డంలో పడితే అక్కడ లేట్ అవుతుంది. ఆ తర్వాత ధృవ సర్జా ఎవరైతే అర్జున్ మేనలుడు, అతను కూడా హీరోగా ఎన్నో యాక్షన్ సినిమాల్లో యాక్ట్ చేశాడు. అతని ఫైట్స్ అవి కూడా చూపించారు. సో అతను గోవుల్ని కాపాడేటువంటి ఇది, గోవులను రక్షిస్తే గోవులు మనల్ని రక్షిస్తాయని వృక్షో రక్షత విన్నాం, కానీ గో రక్షితో రక్షిత అనేటువంటి క్యాప్షన్ ఇందులో పెట్టారు బుర్రా సాయి మాధవ్. అదొక వినూత్నమైన ప్రయోగమే చేశారు డైలాగ్ విషయంలో. సో అట్లా జరిగిన తర్వాత ఇక ఈ అమ్మాయి తన ప్రయాణంలో ఎవరెవరు ఎదురుపడ్డారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం చేస్తుంది. ప్రకాష్ రాజు సుధా కాదు, ఆమె సుమిత్ర, ప్రకాష్ రాజ్ సుమిత్ర సీతాపురంలో వాళ్ళు వృద్ధ దంపతులు ఉంటారు. సో వాళ్ళకు మనవాడుగా వీళ్ళాడు ఉంటాడు హీరో. అక్కడ బిత్తిరి సత్య కూడా ఉంటాడు. అతని కొన్ని చనులకులు డైలాగులు అతని కూడా పెట్టారు కొంచెం కామెడీకి. సో మొత్తానికి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అతను నిజంగానే ఈమెను ప్రేమిస్తున్నాడనే విషయం తెలిసి వాళ్ళ ప్రేమ ఓకే కావడం అది మిగతా కథ. కాకపోతే కాన్సెప్ట్ కొత్త తీసుకున్నారు. మంచితనము ఒకళ్ళకి 20 సెకండ్లో లేట్ కావడం వల్ల నేను ఒక ప్రమాదానికి లోన్ కాకుండా ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తేనే నా పరిస్థితి బాగుంటుంది, అంటే నా మానసిక స్థితి బాగుంటుంది అనే టైప్లో ఆలోచించిన ఒక అమ్మాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఎలా వెళ్ళింది, ఏం చేసింది అన్నది కథగా తీసుకొచ్చారు. ఫోటోగ్రఫీ బాగుంది, పాటలు బాగున్నాయి. కథ సాగదీసుగా ఉన్న 2.5 గంటల పైన సినిమా నిడివి కొంచెం పెద్దగా ఇంకో క్రిస్ప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఏ సీన్లు తీయాలని అది అనిపించదు. కొన్ని సన్నివేశాలు అయితే ఆర్ట్ సినిమా లాగా తీశారు. ముఖ్యంగా గోవును రక్షించేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఆ గోవు ఒక ఆవు తన పెద్ద సైజు ఉన్నటువంటి ఆవు, అది మంచి హైబ్రిడ్ ఆవు, అది ఆ లేగదూడ దగ్గర ఆ తర్వాత లక్ష్మి కన్నది అండి. ఆ లక్ష్మి కన్నది అన్నప్పుడు అది కూడా గోవు అని, గోవుది 2-3 అంశాలు పెట్టి 3వ అంశాల్లో గోవులను ధృవ సర్జా ఫైట్ చేసి కాపాడినట్టు. తర్వాత మర్డర్ చేయమని చెప్పి తన కిరాయి అంతా కూడా అర్జున్కి చెప్తే తన ఇంటికి వచ్చిపోయినా కూడా ఆమె కూతురు కూడా సీత, నేను కూడా నా పేరు కూడా మీ అమ్మాయి పేరే అన్నప్పుడు అతను కరుణతో వాళ్ళని వదిలిపెట్టే సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా అర్జున్ ఆ నటన కానీ డైరెక్షన్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్గా కూడా రైటర్గా కూడా సక్సెస్ అయ్యాడు. బుర్రా సాయి మాధవ్ సహకారంతో ఒక మంచి రచనను ముందుకు పెట్టి సీతాపయనం అనే పేరుతో పెట్టాడు. దీనికి విశ్వక్సేన్ మొదలు అనుకున్న కథానాయకుడు నిరంజన్ అన్ని విధాలా సరిపోయాడు, క్యారెక్టర్కి సరిపోయాడు, ఒక మంచి నటుడు మళ్ళీ మనకు దొరికాడు, ఒక అందమైన హీరో దొరికాడన్న ఫీలింగ్ కలిగింది. ఇక ఐశ్వర్య అర్జున్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా ఎల్డర్లీ లుక్స్ మినాయించి ఆ అమ్మాయి కూడా పెద్ద పెద్ద కళ్ళతో మంచి ముఖంతో తండ్రికి తగ్గ అందంతో ఆమె చక్కగా అలరించింది. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా చేసిన సినిమా. పాటలు కూడా మగవాళ్ళు ఎలా ఉంటారనేది ఒక ఫస్ట్ పాటలో డ్యాన్స్ చేస్తూ ఆ డ్యాన్స్లో కూడా తన ఉనికిని చాటుకుంది. నటనలో కూడా మంచి పరిణతి చూపించింది, మంచి ఫీలింగ్స్ చూపించింది. సత్యరాజ్ అయితే ఆడుకున్నాడు క్యారెక్టర్ని. దామోదర్ ప్రసాద్ కూడా విచిత్రంగా చాలా అద్భుతంగా అనిపించాడు, క్యారెక్టర్ నటుడు కూడా రాణించాడు. సో ఓవరాల్గా అందరు నటులు అంటే డిఫరెంట్ స్టార్ క్యాస్ట్ని పెట్టి మంచి స్టార్ క్యాస్ట్ని పెట్టడంతో మంచి నటనను పిండుకొని సీతాపయనం సినిమాని ఒక మంచి సినిమాగా మలచడానికి, ముఖ్యంగా గోవులను రక్షించే సన్నివేశాలు 3 పెట్టాడు. గోమాత కన్నట్టు, గోమాతను రక్షించినట్టు, దూడ దగ్గరికి ఒక గోమాత వచ్చినట్టు 3 ఇన్సిడెంట్లు పెట్టారు. ఆ అమ్మాయిని రేప్ చేయడానికి వాళ్ళు ఎత్తుకెళ్తే వాళ్ళు కాపాడే పాత్రలో హీరో, ఆ తర్వాత గోవులను కాపాడే పాత్రలో ధృవ సర్జా, వీళ్ళందరూ కూడా ఆ ఫైట్స్తో అలరించి అటు ఫైట్స్ ప్రేమికుల్ని ఇటు ఆ యాక్షన్ ప్రేమికులని ఆ రకంగా, తర్వాత కథా ప్రేమికుల్ని ఈ రకంగా, గోవు ప్రేమికుల్ని ఆ హిందూ ధర్మం రక్షితం ప్రకారంగా అన్ని విధాలా కూడా
అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి అర్జున్ అలరించాడనే చెప్పాలి. ఓవరాల్‌గా 'సీతాపయనం' కొంచెం డ్రాగ్‌ని మినహాయిస్తే మంచి కంటెంట్ తీసుకొని చేసినటువంటి సినిమాగా రాణించిందనే చెప్పాలి. సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5. అయితే 'విశ్వక్సేన్' చేసుంటే ఎలా ఉండేది అంటే ఖచ్చితంగా 'విశ్వక్సేన్' అభిమానులు మాత్రం అలరించే విధంగా మాత్రం ఈ సినిమా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏ మాట కా మాట చెప్పాలి. మా కరాటే రాజు గారి అబ్బాయి అని కాదు. 'విశ్వక్సేన్' ఇమేజ్ ఎక్కువ. ఈ కథ ప్రకారంగా మొత్తము అంతా సీతాపయనం అంటే టైటిల్‌తో సహా మొత్తము ఆ అమ్మాయి పేరు మీదే మొత్తం కథ ఉంది కాబట్టి ఐశ్వర్య రాజేంద్ర మీద బహుశా అందుకు గాని కూడా 'విశ్వక్సేన్' ఈ సినిమాలో జరిగుండొచ్చు. జరిగి ఉన్నదే మంచిదయిందేమో అనిపించింది. ఎందుకంటే 'విశ్వక్సేన్' చేసుంటే గనక అతని ఇమేజ్‌కి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా డ్యామేజ్ ప్రకారంగానే ఉండేది. ఎందుకంటే అతని ప్రాముఖ్యత తగ్గింది కాబట్టి. సో, కథలో ఓవరాల్‌గా ఈ సినిమాలో ఐశ్వర్య అర్జున్ పక్కన నిరంజన్ కూడా సరిపోయాడు. అతనికి ఛాన్స్ ఇచ్చినటువంటి అవకాశం కూడా దక్కినట్టయింది. 'విశ్వక్సేన్‌కు' ఇదే రోజు రిలీజ్ అయిన ఒక రోజు ముందు 13 తారీఖున రిలీజ్ అయినటువంటి 'విశ్వక్సేన్' సినిమా 'ఫంకీ' హిట్ కావడము, 'సీతాపయనము' యావరేజ్‌కు బిలోగా నిలబడ్డము. సో, రిజల్ట్‌లో కూడా మనకి మళ్ళా 'ఫక్తు' కమర్షియల్ సినిమా ఎటువంటి ఉపయోగం లేని కమర్షియల్ సినిమా అయినా జనాలు అందుకు దానికి రెస్పాండ్ అవ్వడము. మళ్ళీ 'సీతాపయనం' పోటీగా రిలీజ్ చేశారు ఒక తేడాతో మళ్ళీ. సో, 'సీతాపయనం' ఒక మంచి సినిమా అని పేర్కొన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం చతికిలబడినటువంటి విషయం గమనించదగ్గ విషయం. మొత్తానికైతే ఇదండి ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ మాత్రం కలుగజేస్తుంది ఈ సినిమా. కమర్షియల్ టర్మ్స్ ప్రకారంగా మాత్రం సోగానే ఉందని చెప్పాలి. సో, ఇదండి నా రివ్యూ. ఇందాకే చెప్పినట్టుగా 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మా ఆదరాభిమానులను, మీ ఆదరాభిమానులను ఎప్పుడూ కోరుకునేటువంటి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.